దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావంలో కలుగునుగాక. సమయంలో ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, సమయంలో దైవ ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయంలోని జక్కనీయకుడి, భయపడకుడి, వనకుడి, వారి ముఖము చూచి బెరయకుడి. దేవుడు తన వాక్యమును మన వెనుకటిలో దీవించుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఏమని తెలియజేస్తున్నాడు? శత్రువులతో యుద్ధము చేయనప్పుడు మీ హృదయములను జంకనీయకుడి, వనకుడి, బెరయకుడి అంటాడు. బెదరకుడి అంటాడు. ఈరోజు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో యుద్ధం చేయటానికి, శత్రువు మహాబలాఢ్యుడని, వారితో యుద్ధము చేయలేమని, వారిని జయించలేమని ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ బెదురు కలిగి ఉన్నారు. అయితే ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శత్రువైన సాతాను మన మీదికి దాడి చేస్తుంది. ఏ రూపేణ దాడి చేస్తుందో తెలియదు, ఎవరిని రేపుతుందో తెలియదు, ఏ పరిస్థితులను ఎదురు తిరిగేటట్లు చేస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాస జీవితమైన మన జీవితాల్లో కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని బెదిరిస్తాయి, కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని భయపెడతాయి, కొన్నిసార్లు మరి వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ మనల్ని మరి బెదిరించినప్పుడు భయపడతాం, మన హృదయాలు జంకుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో పిరికితనం మన జీవితంలో రే దేవుని బిడ్డ, రే సహోదరి సహోదరుడా, ఏలి అంతటి వాడే బెదురు కలిగాడు, ఒక స్త్రీకి భయపడ్డాడు. ఏలి అంతటి వాడే తన హృదయము జంకింది, భయపడ్డాడు. ఒక దినమంతా ప్రయాణం అరణ్యంలోకి వెళ్ళి బదర్విరుక్ష కింద కూర్చొని ఇంత మటుకు చాలు అని ప్రార్థన చేశాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు నీ జీవితంలో ఎదురయ్యాయి, శత్రువైన సాతాను నీ మీద ఏ రూపేణ దాడి చేస్తుందో తెలియదు. ఒకవేళ నీవు భయపడుతూ, ఒకవేళ నీ హృదయము జంకుతూ ఉందేమో, ఇదిగో దేవుని వాక్యం నీకు బలపరుస్తూ ఉంది. ఇక్కడ అంటాడు, మా యెహోవా మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యుద్ధం నీది కాదు, దేవుడి. కనుక ఎందుకు భయపడుతున్నావు? నీ సమస్యలన్నీ ప్రభువు మీద, నీ బాధలన్నీ ప్రభువు మీద. నువ్వు భయపడకు, నీ హృదయం నిబ్బరము కలిగి ఉండాలి. నీవు బెదరక ధైర్యంగా ఉండాలి. అప్పుడే ప్రభు ధైర్యం వహిస్తావా? నిబ్బరం కలిగి ఉంటావా? దేవుని వాక్యము నేను ప్రార్థన చేయి. మహోన్నతుడైన దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నీవు బెదరవు, నీ హృదయం జంకదు. కనుక నీతో ఉన్నవాడు మహోన్నతుడైన దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసి అతి కృప దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అయ్యా, మా జీవితం ఒక పోరాటం. మా జీవితం నాయన ఎదుగు తండ్రి, శత్రువైన సాతానుతో యుద్ధము చేయాలి. మా జీవితాల్లో కొన్నిసార్లు పరిస్థితులు మమ్మల్ని బెదిరిస్తాయి. కొన్నిసార్లు మా జీవితాల్లో నాయన ఎదుగో పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు మా హృదయం జంకుతుంది. ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు. అయ్యా, మాతో కూడా నాయన ఉండువాడవు నీవు, మా పక్షమున యుద్ధం చేయవాడవు నీవు, మమ్మల్ని రక్షించువాడవు నీవని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు నాయన, మమ్మల్ని బలపరిచి ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని నిబ్బరపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాను.
గాడ్ బ్లెస్ యూ. ప్రభుని